మెసేజ్ పెట్టండి. మనకి ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో కాయిన్ అనేది అతి తక్కువ సమయంలో మార్కెట్లో రాబోతుంది. మార్చి ఎండింగ్ ఏప్రిల్ లోపల రాబోతుంది. అంతవరకు మనం ఫ్రీగా ఫోర్స్ కాయిన్ సంపాదించుకునే అవకాశం టిఆర్ టోకెన్స్ ద్వారా మనకి లాడో గారు మనకు అవకాశం ఇచ్చారు, మన చేతిలో పెట్టారు. చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలియదు. ప్రతిరోజు జూమ్ లో రోజుకో లీటర్ చొప్పున ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా చాలా మంది వరకు ఈ ఇన్ఫర్మేషన్ చేరలేదు. కాబట్టి మీ డౌన్ లో ఉన్న లీడర్స్ ని ఇన్వైట్ చేస్తే మన టాప్ డైనమిక్ లీడర్ రాల్ నరేందర్ రెడ్డి గారు ఈరోజు చాలా అద్భుతంగా సెషన్ తీసుకోబోతున్నారు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మనకి అవకాశాలు అనేవి ఎప్పుడో ఆ ఎప్పుడో తలుపు తడితే మనము అలాంటప్పుడు మూసి పెడతాం యాక్చువల్లీగా. కానీ మనం ఆ అవకాశాన్ని వినియోగించుకుంటేనే మన భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాయిన్స్ ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంత ఉత్తమమైన ఫ్యూచర్ అనేది మనకు ఉండబోతుంది. మనం అలా సంపాదించుకోవాలంటే ఈ టిఆర్ టోకెన్స్ ద్వారా వచ్చిన అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. దాదాపు 3 కోట్ల కాయిన్స్ టిఆర్ ఇండెక్స్ కి కేటాయించడం జరిగింది. కాబట్టి మనం ఎన్ని టిఆర్ టోకెన్స్ పోగు చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు. కాయిన్ వాల్యూ బట్టి మనకి కొన్ని సంవత్సరాల్లో చాలా అద్భుతమైన ఇన్కమ్ సంపాదించుకొని లైఫ్ సెటిల్ చేసుకునే అవకాశం ఈ టిఆర్ టోకెన్స్ లో ఉంది. అలాగే తద్వారా ఇంకా రాబోతున్న అన్ని ప్రాజెక్టులో కూడా మనకి వర్క్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించే విధంగా మన లాడో గారు మన చేతిలో పెట్టడం జరిగింది. జూమ్ సెషన్ ద్వారా ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా మనకి ఫ్రీగా అందిస్తున్న లీడర్స్ ఎంతో సమయం వెచ్చించి మన డెవలప్మెంట్ కోసం, మనం ఆర్థిక అభివృద్ధి పెంచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నిటికీ మనం విలువిచ్చి వినియోగించుకొని అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. మోస్ట్ వెల్కమ్ సార్ నరేంద్ర సార్, కమాన్ ఆన్ ది సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. మోహన్ సార్, నా వాయిస్ క్లియరా? క్లియర్ సార్, వెరీ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికి. జై మెటాఫోర్స్. దాదాపు 64 మెంబర్స్ వచ్చారు, ఇంకా వస్తున్నారు. త్వరలోనే మన జూమ్ ఫుల్ అయిపోతుంది. సో యూట్యూబ్ లైవ్ కూడా మన ఛానల్, నరేష్ సార్ ఛానల్ ఉంది కదా, ఆన్లైన్ వరల్డ్ టీమ్ ఛానల్లో లైవ్ వస్తుంటుంది, చూసుకోవచ్చు. రికార్డ్ అవుతుంది. ఎవరికైనా ఇంకేమన్నా మళ్ళీ డౌట్స్ ఉంటే కూడా రేపు మళ్ళీ అగైన్ వినొచ్చు అనమాట. సో ఎవరు ముందే హ్యాండ్ రైజ్ చేశారు? నరేష్ సార్, మీకు హోస్ట్ ఇస్తున్నాను. ఇచ్చాను సార్, ఇచ్చాను. మీరు జూమ్ స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కార్యక్రమం సార్ చూసుకుంటాడు. మనం స్టార్ట్ చేద్దాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు నరేందర్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. సో మెటాఫోర్స్ ప్రాజెక్ట్లో ఇప్పుడు బాగా మనందరి మదిలో మెదులుతున్న సబ్జెక్ట్ టిఆర్ టోకెన్స్. సో అందుకోసమే ఈరోజు స్పెషల్ జూమ్ మీటింగ్ టిఆర్ టోకెన్స్ గురించి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చాలా మంది లీడర్స్ మనను కోరి అడుగుతున్నారు అనమాట, సార్ టిఆర్ టోకెన్స్ గురించి ఇంకా 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 క్లారిటీ కావాలి, మాకు ఇంకా క్లారిటీ కావాలి అని అడుగుతున్నారు అనమాట. అందుకోసమే నేను స్పెషల్గా ఈరోజు మార్నింగే అందరు నిద్ర లేవకముందు మీకు పోస్టర్ పెట్టాను. సో ఈరోజు నేను తీసుకుంటున్నాను జూమ్ని. టిఆర్సి టిఆర్సిసి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ కాయిన్, ఫ్రీ ఫోర్స్ కాయిన్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, టిఆర్సి టిఆర్సిసి ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ ఫోర్స్ కాయిన్ అన్నాను. ఇదొక్క లైన్ మీకు అర్థమైతే చాలు. టిఆర్సిసి, టిఆర్ ఫస్ట్ స్టెప్, టిఆర్సి సెకండ్ స్టెప్, టిఆర్సిసి థర్డ్ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ ఫోర్స్ కాయిన్. ఫ్రీగా ఫోర్స్ కాయిన్ సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. సో దాని గురించి ఈరోజు మనం పూర్తిగా ఈ జూమ్ కేటాయించి ఈ టైం 1 అవర్ ఫోకస్ పెట్టి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రీ ఫోర్స్ కాయిన్ ఒకవేళ మనం సంపాదిస్తే ఎంత డబ్బు మనం చూడబోతున్నామో ముందుగా మీకు ఒక చిన్న లెక్క చెప్తా.
ఒక 1000 ఫ్రీ ఫోర్స్ కైన్స్ కనుక మనం సంపాదించగలిగితే మనం ఎంత ఫ్రీగా సంపాదించినట్టు తెలుసా? జస్ట్ ఈ 2 నెలలు పనిచేస్తే చాలు. ఈ 2 నెలలు పనిచేసి ఒక 1000 ఫ్రీ ఫోర్స్ కైన్లు సంపాదిస్తే మనము $1 ఒక ఫోర్స్ కైన్ $16తో వచ్చే అవకాశం ఉంది. నేను అవకాశం ఉంది అంటున్నా, గుర్తుపెట్టుకోండి. మళ్ళా నరేందర్ రెడ్డి సార్ 16 అన్నాడు, ఇది ఫిక్స్ అని అనుకోవద్దు. అంతకన్నా ఎక్కువ రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. కానీ 99% నాకున్న ఎక్స్పీరియన్స్తో, నా అంచనాతో నేను చెప్తున్నాను, $16తో ఫోర్స్ కైన్ ఓపెన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. $16 అంటే ఒకవేళ మనం గనక 1000 ఫోర్స్ కైన్లు ఫ్రీగా సంపాదిస్తే ఇంటూ $16 లెక్కేద్దాము. $16,000 అవుతుంది సార్. ఒక 1000 ఫోర్స్ కైన్లు ఒక్కొక్క కైన్ విలువ $16 అవుతే మనము $16,000 ఫ్రీగా సంపాదించినట్టు లెక్క. ఇంటూ ₹95 వేసుకోండి లెక్క. ₹95 అంటే డాలరు. చాలా మంది ఇది కూడా ముందే చెప్పేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలంలో బినాన్స్ లో కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం కొన్ని అప్డేట్స్ జరుగుతున్నాయి. అందుకోసమే మనకు డాలర్స్ యుఎస్డిటి కొనాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్స్ ఏం లేదు, రేట్ ఎక్కువ అవుతుంది. సో 94, 95 కూడా ఒక్కొక్కసారి కొనాల్సి వస్తుంది, ఇంకొకసారి 96 కూడా కొనాల్సి వస్తుంది. అందుకోసమే దయచేసి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ₹95 అనేది మైండ్లో ఫిక్స్ పెట్టుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక యుఎస్డిటి మనకు ఒక డై ₹95కు దొరుకుతుంది అనేది మీరు ముందుగానే గుర్తుపెట్టుకోండి. చాలా మంది లీడర్స్ నాకు కాల్ చేసి బాధపడుతున్నారు, సార్ వాళ్ళు 92 ఇచ్చారు సార్, నేను ₹3 జేబులోకి వెళ్ళి కలుపుకోవాల్సి వచ్చింది సార్. సో ₹93 ఇచ్చారు సార్, నేను ₹2 కలుపుకోవాల్సి వచ్చింది సార్ అని ఫోన్ చేసి బాధపడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో లీడర్తో సర్వీస్ తీసుకోవాలి తప్ప మనం డబ్బులు తీసుకోవద్దు. అంటే మనకు సర్వీస్ ఇవ్వడం వల్ల లీడర్ లాస్ కావద్దు. ఒకవేళ లీడర్కు ఒక ₹100, $200, $500 ఆ సర్వీస్ ఇచ్చినప్పుడు మిగిలితే మిగలనియండి, నో ప్రాబ్లం. ఎందుకంటే తను ఇంకా గట్టిగా పనిచేస్తాడు మన కోసం. అందుకోసమే అలాంటి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి ₹95 డై ఉంది అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి అందరు కూడా. సో అందుకోసం ముందే చెప్పేస్తున్నాను. ఒకవేళ ఈ ₹95తో మనం ఒక ఫ్రీ ఫోర్స్ కైన్స్ 1000 సంపాదించినప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుందంటే ఇగో ఇంత ఉంటుందండి. 15,20,000 అక్షరాల 15,20,000 మనము ఫ్రీగా సంపాదించే అవకాశం ఉంది. జస్ట్ 1000 ఫోర్స్ కైన్లు సంపాదిస్తే ఎట్లా వస్తాయనేది చెప్తాను. సో ఒకవేళ ఇది కొద్దిగా టార్గెట్ పెంచుకుందాం. ఒక లీడరు నేను 2000 సంపాదించాలని కనుక టార్గెట్ పెట్టుకుంటే 2000 ఇంటూ $16 $32,000 అవుతుందండి. ఇంటూ ₹95 వేసుకోండి. దాదాపు 30 lakhs రూపీస్, 30 lakhs వరకు ఫ్రీగా సంపాదించే అవకాశం ఉంది జస్ట్ ఈ 2-3 monthsలో. ఒకవేళ ఇంకొక లీడర్, సార్ నేను 3000 సంపాదిస్తా, 3000 ఫ్రీ ఫోర్స్ కైన్లు సంపాదిస్తా, ఇంటూ $16 మనం కనుక వేసుకుంటే $48,000 సంపాదించినట్లు లెక్క. ఇంటూ ₹95 ఐఎన్ఆర్ వేసుకోండి, 45 lakhs అండి. దగ్గర 45 lakhs సంపాదించే అవకాశం ఉంది. లేదు సార్ నేను ఇంకా ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నా, 4000 పెట్టుకున్నా, 4000 కనుక సంపాదిస్తే ఇంటూ $16 వేసుకుంటే $64,000 అవుతుంది. సో ఇంటూ ఐఎన్ఆర్ ₹95 వేసుకుంటే 60 లక్షల రూపాయలు సంపాదించవచ్చండి. 60 లక్షలు. లేదు సార్ నాకు 4000 సరిపోదు, ఇంకా కొద్దిగా నేను టార్గెట్ పెంచుకుంటా, ఒక 5000 సంపాదిస్తా సార్. 5000 సంపాదిస్తే ఇంటూ $16 వేస్తే $80,000 అవుతుంది సార్. $80,000 ఇంటూ ₹95 ఐఆర్ఆర్ వేసుకుంటే దాదాపు 76 లక్షల రూపాయలండి. సో మనం సంపాదించే కైన్స్ యొక్క వాల్యూ ఇది. లేదు సార్ కొద్ది పెద్ద లీడర్ అయితే 10,000 టార్గెట్ పెట్టుకున్నాడు. 10,000 ఇంటూ $16 వేసుకుందాము, $1,60,000 అవుతుంది. ఇంటూ ₹95 ఐఎన్ఆర్ ₹1,52,00,000 అండి. ₹1,52,00,000 జస్ట్ ఈ 2-3 months ఫోకస్ చేసి కరెక్ట్గా టిఆర్ టోకెన్స్ కనుక సంపాదించగలిగితే మనకొచ్చే గిఫ్ట్ ₹1,52,00,000. సో మరి ఎవరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారో తెలియదు. ఒక్కసారి నేను సీనియర్ లీడర్స్తో ఒకరిద్దరిని అడుగుతాను ఎవరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారో.
అడిగిన తర్వాత మళ్ళీ మనం జూమ్‌లో కంటిన్యూ చేద్దాము. ఈలోపు అందరూ గూడా ఇంకా కనెక్ట్ అయిపోతారు. సో, ఎవరైనా స్వచ్ఛందంగా హ్యాండ్ రైజ్ జేసి, సార్ నేను 5000 బెట్టుకున్నాను. లేదు నేను 10,000 బెట్టుకున్నాను. 3000 బెట్టుకున్నాను అనే లీడర్స్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ జేయండి. మీ జూమ్‌లో రికార్డ్ చేద్దాం ఈరోజు. మీ టార్గెట్ ఎంతుందో. ముందుగా నేను జెప్తాను. నా టార్గెట్ 10,000 ఫ్రీ ఫోర్స్ కాయిన్స్ సంపాదించాలి. 10,000 10,000 ఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా నేను సంపాదించాలన్న టార్గెట్ పెట్టుకున్నా. దాని వాల్యూ 1,52,00,000. చాలా మందికి ఇది అతిశయోక్తిగా ఉండొచ్చు. అంటే నమ్మలేని నిజంగా ఇది ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే ఫస్టు కలలు కనడానికి గూడా దమ్ముండాలి. కలలు కనడానికి కూడా ధైర్యం ఉండాలి. నిజంగా అసలుకి మనము కల కనడానికే ధైర్యం లేనప్పుడు దాన్ని ఎట్లా రియాలిటీగా దాన్ని సాధిస్తాం? సో, నువ్వు రియాలిటీగా సాధించాలంటే ముందు దాన్ని ఏ ఏమంటారు? దాన్ని ఫీల్ గావాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ గావాలి. నేనిట్లా సంపాదించాలి అనే ఒక ఫీల్ గావాలి మనసులో. నేనైతే ఫీల్ అవుతున్నాను. నా అప్‌లైన్ సహకారంతో నా నరేష్ సార్ డైరెక్షన్‌లో మినిమమ్ 10,000 ఫ్రీ కాయిన్‌లు టీఆర్ టోకెన్ ఇండెక్స్ ఫార్ములా ప్రకారము నేను వర్క్ చేసి సంపాదించబోతున్నాను. 1,52,00,000 రూపాయలు జస్ట్ ఈ 2, 3 మంత్స్‌లో సంపాదించబోతున్నా. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో విందాము. రవిబాబు సార్. రవిబాబు సార్ మీకు కో-హోస్ట్ ఉంది. అండ్ రాకేష్ రెడ్డి సార్ మీకు కో-హోస్ట్ ఉంది. ఒక్క నిమిషంలో మీరు చెప్పండి సార్ మీ టార్గెట్ ఎంత? ఐ యామ్ ఆల్సో రెడీ సార్. నా Yes. టార్గెట్ కూడా సేమ్ మీలాగానే మీతో పాటు పోటీగా, మీతో పాటు ఈక్వల్‌గా నడవాలనేది నా కోరిక. 10,000 ఫోర్స్ కాయిన్స్ టీఆర్ టోకెన్స్ ద్వారా సంపాదించాలని ఆశపడుతున్నాను. Super. డెఫినెట్‌గా అచీవ్‌మెంట్ కూడా అవుతాను. యెస్. నెక్స్ట్ రవి సార్ ఫ్రమ్ బెంగుళూరు. రవి సార్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మెటాఫోర్ మెంబర్స్. సార్ నేను మినిమం 5,000 పెట్టుకున్నా సార్. 5,000 to 10,000. కాకపోతే Yes. నేను పెట్టుకున్న దానికంటే కింద వాళ్ళతో పెట్టించాను సార్. ఆటోమేటిక్ నేను అయిపోతా సార్. అదొక గోల్ Yes. పెట్టుకున్నా సార్ నేను. యెస్. ఓకే. థాంక్ యూ సార్. ఇంకెవరైనా సీనియర్ లీడర్స్, కో-హోస్ట్ ఉన్న లీడర్స్ ఎవరైనా చెప్తారా? రెడీ ఉన్నారా? లేదంటే సీనియర్ లీడర్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి చూద్దాం. యెస్. అమరేందర్ రెడ్డి సార్. ఓకే. మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. అమరేందర్ రెడ్డి సార్. నా టార్గెట్ వచ్చేసరికి మాక్సిమం తక్కువలో తక్కువ నేను 4,000 అనుకుంటున్నాను సార్. దానికంటే బిలో అయితే ఉండదు. మాక్సిమం 6 అనుకుంటున్నాను. నేను 4 వరకు అయితే అచీవ్‌మెంట్ అయ్యేది గ్యారంటీ సార్ ఇది మాత్రం. సూపర్. 4,000. సూపర్. యెస్. సూపర్. ఇంకెవరైనా ఉన్నారా లీడర్స్? ఇంకా ఎవరైనా ఇట్లా చెప్పగలిగే జూమ్‌లో బహిరంగంగా 100 మంది సాక్షిగా ప్రకటించే వాళ్ళు ఉన్నారా? బాలకృష్ణ సార్ ఫ్రమ్ భీమవరం. ఓకే సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. బాలకృష్ణ సార్. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఆల్ మెటాఫోర్స్ ట్రేడర్స్. నా పేరు బాలకృష్ణ ఫ్రమ్ భీమవరం అండి. నేనైతే 15,000 ఫ్రీ కాయిన్స్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాను అండి. ఆల్రెడీ నాకు టీఆర్ కూడా 9,000 ఉందండి. అందువల్ల నేను 15,000 ఫ్రీ కాయిన్స్ అని చెప్పేసి ప్రయత్నిస్తాను. ఇప్పుడు కూడా ఆల్రెడీ నేను బయట మార్కెట్ లోనే ఉన్నాయండి ఫీల్డ్ వర్క్ లో. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అందరికి మాట్లాడే అవకాశం లేదు. చాలా మంది మాట్లాడతారు అవకాశం ఇస్తే. నేనేమంటున్నానంటే మీరు టార్గెట్ పెట్టుకోండి. సో ఎట్లా అచీవ్ అవుతారు అనే దానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ మీ అందరికి డౌట్. అందరికి నన్ను అడగకపోయినా, మీరు అడగలేకపోయినా, అడగడానికి అవకాశం లేక అసలు $16 అవుతుందా సార్ అనేది ఫస్ట్ మీ అందరికి ఉండే డౌట్. సో నా లాజిక్ ప్రకారం కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం. ఏంటి ఆ లాజిక్? లాజికల్ గా ఆలోచించాలి సార్. ఫస్ట్ ఏదైనా తర్కం అంటారు దీన్ని. ఏంటంటే అది ఫోర్స్ కాయిన్ల యొక్క సంఖ్య, టోటల్ సప్లై 58,51,42,858. ఇది టోటల్ సప్లై. ఇందులో మనకు కమ్యూనిటీకి కొనుక్కోవడానికి ఇచ్చిన అవకాశం ఎంత అంటే 80%. 80% ఎంత? 80% అంటే ఎంత అంటే మీరు లైవ్ లో చూడొచ్చు. ఇక్కడ ఎస్ సార్, ఇది 80% అంటే మనం ఎవరైనా మీ ఐడి ఓపెన్ చేసుకుంటే, మీ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే తెలిసిపోతుంది. 46,81,14,286 టోటల్ కమ్యూనిటీ కొనుక్కోవడానికి యూనిటీ వర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ ద్వారా కైన్ మైనింగ్ అయ్యి వస్తుంది. సో ఇది 80%. ఈ 80%లో ఈ మనకు కమ్యూనిటీకి ఇచ్చే 80%లో ఇప్పటి వరకు కంప్లీట్ అయిన శాతం 77.31. 46 కోట్లలో
77.31% కంప్లీటెడ్ అయిపోయినాయి. కమ్యూనిటీ కొనేసుకుంది. ఎన్ని కైండ్స్ ఎంతమంది కొనుక్కున్నారో ఇక్కడ మీకు క్లియర్ గా కనపడుతుంది. 1,94,928 మంది కైన్లు కొనుక్కున్నారు. ఎన్ని కైన్లు కొనుక్కున్నారు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది కింద ఆప్షన్ లో చూడండి. కరెంట్ సప్లై 36,19,15,456.25 కైన్స్ ఈ క్షణం వరకు లైవ్ లో చూపిస్తున్నాను. కమ్యూనిటీ కొనేసింది. ఇక మిగిలింది మిగిలింది జస్ట్ 10 CR లోపే ఉన్నాయి. 10 కోట్లే అనుకోండి సుమారుగా. ఈ 10 కోట్లు కొనడానికి 2 months టైం ఉంది. 2 months అని ఎందుకు చెప్తున్నామంటే 2024 ఫస్ట్ క్వార్టర్ లో మనకు కైన్ ఓపెన్ మార్కెట్లకి రావచ్చు అని ఆల్రెడీ వైట్ పేపర్ లో లాడో గారు పెట్టడం జరిగింది. అంటే 31 March వరకు ఫస్ట్ క్వార్టర్ అవుతుంది. ఈ లోపే అవుతుందా లేదా ఏప్రిల్ మంత్ కూడా టైం తీసుకుంటుందా అనేది చెప్పలేము. సో మాక్సిమం 2 months వేసుకుందాం మనం. ఫిబ్రవరి, మార్చ్ కైన్లు కొనుక్కునే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్లో ఏ క్షణమైనా ఓపెన్ మార్కెట్లకి రావచ్చు. ఈ 2 months లో 10 కోట్ల కైన్స్ అయిపోతాయా? అయిపోవు. ఒక 6-7 కోట్ల కైన్స్ లేదా 8 కోట్ల కైన్స్ అయిపోయే అవకాశం ఉంది. 6 నుంచి 8 కోట్ల కైన్స్ ఇంకా అయిపోయే అవకాశం ఉంది. ఎట్లా చెప్తారు సార్? చాలా స్లో అయింది. మధ్యలో రేటు పెరుగుతున్న కొద్దీ కైన్స్ కొనడం అంటే ఒకప్పుడు 20 లక్షల కైన్స్ 15 లక్షల కైన్స్ డైలీ అమ్ముడు పోయేది. ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఇట్లా నడుస్తుంది అని కూడా కొంతమంది అంటున్నారు. ఎస్, రేటు పెరగడం వల్ల చాలా మంది కొంటున్నప్పటికీ కైన్స్ యొక్క సంఖ్య తగ్గుతుంది రావడం. అందుకని జరుగుతున్నది ఏంటంటే కొద్దిగా స్లోగా కనిపిస్తుంది మనకు. కానీ ఈ 2 months లో యావరేజ్ గా రోజు 6 నుంచి 7-10 లక్షలు అమ్ముడు పోతున్నా ఇంకొక ఈ 2 months లో మీరు గనుక గతంలో గమనిస్తే యూనిటీ వర్స్ లో ఉండే టైర్స్ ను రీటాప్అప్ చేసే టైంలో ఎక్కువ కైన్స్ అయిపోతాయి. ఎందుకు? రీటాప్అప్ జరిగేటప్పుడు కైన్స్ కట్ అవుతాయి. మనం డైతో కొన్నా లేదా మన దగ్గర ఉన్న కైన్స్ తో కొన్నా చాలా మంది ఏం చేస్తారు, కైన్స్ పోకుండా డైలు పెట్టి కైన్ సెట్ ను ఆన్ లో పెట్టి టైర్స్ రీటాప్అప్ చేస్తారు. ఆ టైంలో కైన్స్ బై అవుతాయి. చాలా లక్షల కైన్స్ అవుతాయి. సో ఫిబ్రవరి ఉంది, ఇంకా మార్చ్ ఉంది. సో ఎంతమంది ఉన్నారు టైర్స్ రినివల్స్ ఎంతమంది ఉన్నారు అంటే మనం ఇక్కడ చూడొచ్చు. యూనిటీ వర్స్ లోకి వెళ్ళి చూస్తే యూనిటీ వర్స్ లోకి వచ్చి టైర్స్ కొనుక్కున్న సంఖ్య ఇక్కడ మనకు క్లియర్ గా కనపడుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి ఇంటర్నేషనల్ గా. ఎస్, వీళ్ళందరూ దాదాపు ఎంత సార్? 7,80,884 మంది యూనిటీ వర్స్ లో టైర్ కొన్న వాళ్ళు ఉన్నారు. ఎస్, 1,00,000-2 లక్షల మంది యాక్టివ్ లేరు అనుకుందాం. ఒక 6 లక్షల మంది అయితే యాక్టివ్ ఉన్నారు కదా. ఈ 6 లక్షల మంది 2 నెలలు టైర్ రీటాప్అప్ చేయాలి. ఇంకా ఫిబ్రవరి, మార్చ్. కొంతమంది ఏం చేస్తున్నారు, వీళ్ళలో రాయల్టీ కొట్టడానికి 5 నెలలు, 6 నెలలు, 10 నెలలు, 15 నెలలు, 2 సంవత్సరాల వరకు టైర్ రీయాక్టివేషన్స్ కొట్టేస్తున్నారు ముందే. ఎందుకంటే కొంతమంది యాక్టివేటర్ కావాలి, కొంతమందికి 2 యాక్టివేటర్స్ కావాలి, కొంతమందికి సూపర్వైజర్ కావాలి అనే కోరిక ఉంది బలంగా. దానికోసం కంపల్సరీ వాళ్ళు ఎనర్జీ టోకెన్స్ రావాలంటే కైన్స్ అన్న కొనాలి, లేదా టైర్స్ యొక్క రీటాప్అప్లన్నా ఎక్కువ మంత్స్ చేసుకోవాలి. ఇదే ఆప్షన్ ఉంది. అందుకని ఈ 2 months లో కూడా కైన్స్ ఎక్కువ అమ్ముడుపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే సుమారుగా 6 లక్షల మంది టైర్స్ యొక్క రీటాప్అప్ చేసే అవకాశం ఉంది. అలాగే కొంతమంది మెటావర్స్ వస్తుంది. ఎప్పుడైతే యూనిటీ వర్స్ లో యాక్టివ్ ఉంటేనే, నీ టైర్ యాక్టివ్ ఉంటేనే నీకు మెటావర్స్ లో బెనిఫిట్ జరుగుతుంది. ఇక్కడ లాజిక్ చూడండి. నీకు టైర్ యాక్టివేషన్ ఉంటేనే నీ ఉన్న పొజిషన్ ను బట్టి నీకు మెటావర్స్ లో వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి. నీ టైర్ యాక్టివేషన్ లేదు, నీకు మెటావర్స్ లో వెంటనే నీకు బెనిఫిట్స్ రావు. ఖచ్చితంగా మళ్ళీ టైర్ యాక్టివేషన్ చేసుకోవాల్సిందే. ఇది తెలిసిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే టైర్లు ఎప్పుడు యాక్టివేషన్ లో పెట్టుకుంటున్నారు. ఒకవేళ అయిపోయి ఉంటే అంటే యాక్టివేషన్ లో లేకపోతే తిరిగి బై చేస్తున్నారు. మళ్ళీ మా టీంలో చాలా మంది
మళ్ళీ తిరిగి బై చేస్తున్నారు ఇప్పుడు. కనుక ఈ లాజిక్ ప్రకారము ఖచ్చితంగా 6 వరకు లేదా 7 బిగ్ బ్లాక్స్ వరకు అయిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది గనక జరిగితే $16కు ఫోర్స్కైన్ వెళ్ళడము పెద్ద సమస్య కానే కాదు. సో ఇదొక ఫస్ట్ మీకు క్లియర్ చేయాల్సిన విషయం. ఇకపోతే రెండో విషయం ఏంటంటే టిఆర్ టోకెన్స్ ను ఎట్లా సంపాదించాలి సార్? దీనికి యొక్క క్యాల్కులేషన్ మాకు అర్థమయ్యే భాషలో క్లియర్ గా చెప్పమని చాలా మంది లీడర్స్ అడుగుతున్నారు. ఇప్పటికే నరేష్ సార్ 2 జూమ్స్ చెప్పాడు, రాజేందర్ సార్ 2-3 చెప్పాడు, నేను కూడా చాలా చెప్పాను. నో ప్రాబ్లం, మళ్ళీ మీ అందరి కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రశాంతంగా జాగ్రత్తగా ఒక పెన్ను, పేపరు, బుక్కు పెట్టుకొని రాసుకునే ప్రయత్నం చేయండి. కొద్ది హోంవర్క్ చేయండి. ఎందుకు హోంవర్క్ చేయాలి సార్? మరి 15 లక్షలు ఉట్టిగానే వస్తాయా? మరి 2000 కాయిన్లు టార్గెట్ పెట్టుకుంటే 30 లక్షలు ఉట్టిగానే వస్తాయా? 3000 కాయిన్లు టార్గెట్ పెట్టుకుంటే 45 లక్షలు ఉట్టిగానే వస్తాయా? ఒకవేళ 10,000 టార్గెట్ పెట్టుకుంటే 1,52,00,000 ఉట్టిగానే వస్తాయా? పని చేయాలి కదా, దానికి సంబంధించిన హోంవర్క్ చేయాలి కదా, దానికి సంబంధించిన మొత్తం ప్రిపరేషన్ మనం కావాలి కదా. అందుకోసం ఈ గంట ప్రశాంతంగా ఇక్కడ కేటాయించి రాసుకునే ప్రయత్నం చేయండి. సో సబ్జెక్ట్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. టిఆర్ టోకెన్స్ సంబంధించి టోటల్ మనకు ఎంత ఉంది అంటే సప్లై టిఆర్ టోకెన్లలో ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా. టిఆర్ ఇండెక్స్ కు 2,92,57,142 కైన్స్ ఉన్నాయి. ఈ అన్ని కైన్స్ కూడా ఈ టిఆర్సిసిలు ఉన్న వాళ్లకు డిస్ట్రిబ్యూషన్ అయిపోతాయి. సో ఎప్పుడు అయిపోతాయి? ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కైన్ ఓపెన్ మార్కెట్లోకి వచ్చే వరకు టిఆర్ టోకెన్స్ రావు. మళ్ళీ చెప్తున్నాను, కైన్ ఓపెన్ మార్కెట్లోకి వచ్చే సమయం వరకు టిఆర్ టోకెన్స్ రావు, మధ్యలోనే ఆగిపోతాయి. మధ్యలో అంటే వెరీ సూన్, ఫిబ్రవరిలోనే ఆగిపోవచ్చు. మహా అంటే ఫిబ్రవరి చివరి వరకే ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే టాక్టైల్ గూడ్స్ అనే ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ అయినప్పుడు టిఆర్ టోకెన్ కంప్లీట్ గా ఆగిపోతుంది. టిఆర్ టోకెన్ ఆగిపోయినా కూడా ఇంకొక 1 రోజులు లేదా 40 రోజులు 45 రోజుల వరకు కైన్స్ సేల్ అవుతూనే ఉంటాయి. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకొని నేను టిఆర్ టోకెన్స్ ను సాధించాలి అని ఎవరైతే టార్గెట్ పెట్టుకుంటున్నారో ఎక్కువ టైం లేదు అనే విషయాన్ని గమనించండి. ఓకే, ఇక ఈ కైన్స్ డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే మన దగ్గర ఫస్ట్ టిఆర్ ఉండాలి, తర్వాత టిఆర్సిసిగా మారాలి. ఫస్ట్ టిఆర్ ఉండాలి, సెకండ్ స్టెప్ టిఆర్సిగా మారాలి, తర్వాత ఫైనల్ గా టిఆర్సిసిగా మారాలి. మారిన తర్వాత మన దగ్గర ఉండే కైన్లను బట్టి మనకు ఫ్రీ కైన్లు అనేది రావడం జరుగుతుంది. ఇది ఎట్లా? దీనికి ఒక పీడిఎఫ్ ఉంది, మన నరేష్ సార్ తయారు చేశాడు. మీకు ఆ పీడిఎఫ్ ఆధారంగా మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ టిఆర్ టోకెన్, టిఆర్సి, టిఆర్సిసి. ఇక్కడ ఈ టిఆర్లు టిఆర్సిసిలు ఎట్లా వస్తాయి సార్ అంటే సింపుల్ గా క్లాసిక్ లో మనము క్లాసిక్ లో మన స్లాట్ అప్గ్రేడ్ కావడం వల్ల మనకు టిఆర్ టోకెన్స్ వస్తున్నాయి. సో ఎక్కడ కనపడతాయి అంటే మీకు పైననే కనపడతాయి. ఉదాహరణకి ఇక్కడ మీరు చూడండి, నా దగ్గర ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్నాయి, చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 5,120 టిఆర్ టోకెన్స్ ఉన్నాయి నా దగ్గర. నేను 11th స్లాట్ లో ఉన్నాను. సో యూనిటీవర్స్ వచ్చిన తర్వాత మొన్ననే ఒక 15 రోజుల క్రితం 11th స్లాట్ కొట్టాను కనుక 5,120 వచ్చినాయి. ఇట్లా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఇప్పటికీ ఎవరికైతే షో చేయలేదో మీ అప్లైన్ ద్వారా ఇక్కడ ఒక అడ్రస్ ఉంటుంది టిఆర్ టోకెన్ ది. ఆ అడ్రస్ కనుక మీరు తీసుకుంటే ట్రస్ట్ వ్యాలెట్ లో మీరు చేసుకోవచ్చు, లేదా టోకెన్ ప్యాకెట్లు అయితే డిఫాల్ట్ గా ఆల్రెడీ ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి అనమాట. సో అట్లా మీ దగ్గర ఎన్ని పర్సనల్ టిఆర్ టోకెన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. నెంబర్ 1. సో దీంట్లో ఎట్లా వస్తాయి సార్ అంటే సింపుల్ గా క్లాసిక్ అనే ఫస్ట్ ప్రోగ్రామ్ లో 12 స్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క స్లాట్ కు ఒక్కొక్క రేట్ ఉంది. ఆ రేటును బట్టి ఆ స్లాట్ ఎన్ని డాలర్స్ పెట్టి మనం కొంటున్నామో దాన్ని బట్టి టిఆర్ టోకెన్లు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ స్లాట్ $5 పెడుతున్నాము కొనడానికి, 5 టిఆర్ టోకెన్స్ వస్తాయి. సెకండ్ స్లాట్ $10 పెడుతున్నాము, 10 టిఆర్ టోకెన్స్ వస్తాయి. థర్డ్ స్లాట్ $20 పెడుతున్నాము, 20 టిఆర్ టోకెన్స్ వస్తాయి. ఫోర్త్ స్లాట్ $40
డాలర్స్ పెడుతున్నాము, 40 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 5th స్లాట్ 80 పెడుతున్నాము, 80 వస్తాయి. 6th $160 పెడతాము, 160 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 7th 320 డాలర్స్ పెడతాము. సో డైస్ అయినా డాలర్స్ అయినా ఒకటే. 320 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 8th 640 డాలర్స్ పెడతాము. 8th స్లాట్ అప్గ్రేడేషన్ కోసము 640 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 9th 1280 పెడతాము, 1280 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 10th $2560 పెడతాము, 2560 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 11th $5120 పెడతాము, 5120 టిఆర్ టోకెన్స్ వస్తాయి. ఇంతకు ముందు నేను చూపించినట్టు నాది పర్సనల్ గా. అలాగే 12th $10,240 పెడతాము, 10,240 టిఆర్ టోకెన్స్ వస్తాయి. ఇవి సెల్ఫ్ టిఆర్ టోకెన్స్ అంటారు. ఇట్లా మనకు టిఆర్ టోకెన్స్ వస్తాయి అన్నమాట. ఒకవేళ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పే ఒక స్లైడ్ ఉంది. 1, 2, 3, 4, 5 5 స్లాట్లు తీసుకుంటే ఇవన్నీ లెక్కేసుకోండి. ఫస్ట్ స్లాట్ వల్ల $5 టిఆర్ టోకెన్స్, సెకండ్ 10, థర్డ్ 20, ఫోర్త్ 40, ఫిఫ్త్ 80. ఈ టోటల్ కలిపి 155 టిఆర్ టోకెన్స్ ఉన్నట్టు ఈ పర్సన్ దగ్గర, 5th వరకు కొన్న పర్సన్ దగ్గర. అట్లా వాళ్ళు కొన్న స్లాట్ను బట్టి సెల్ఫ్ టిఆర్ టోకెన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం లెక్కేసుకోవచ్చు అనమాట. సో ఇదొక క్యాల్కులేషన్. ఇక రెండోది నెంబర్ 2 ఇక్కడ చూడొచ్చు. టిఆర్ టోకెన్ 3 స్టెప్స్లలో మనకు వస్తుంది. ఒకటేమో సెల్ఫ్, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 డైరెక్ట్ రెఫరెన్స్ బట్టి కూడా టిఆర్ టోకెన్ మనకు వస్తుంది. అలాగే సెకండ్ లెవెల్లో ఉండే టీమును బట్టి కూడా మనకు టిఆర్ టోకెన్ వస్తుంది. 3 స్టెప్స్లలో టిఆర్ టోకెన్ మనకు కౌంట్ అవుతుంది. ఫస్ట్ ఏమో పర్సనల్, సెకండ్ ఏమో రెఫరెన్స్, థర్డ్ ఏమో సెకండ్ లెవెల్. అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, సెల్ఫ్. ఈ 3 లెవెల్స్ నుంచి మనకు టిఆర్ టోకెన్స్ అనేది కౌంట్ అనేది జరుగుతుంది. అలాగే ఇక పర్సనల్ టిఆర్ టోకెన్ మనకు 1:3లో కౌంట్ అవుతుంది. పర్సనల్ టిఆర్ టోకెన్ 1:3లో కౌంట్ అవుతుంది. చాలా మందికి ఇది డౌట్ ఉంది, ఇంకా నమ్మట్లేదు. ఎందుకంటే మనం టెలిగ్రామ్ గ్రూప్ లో అడ్మిన్స్ తో చాట్ చేస్తున్నాము, అక్కడ చేస్తున్నాము, ఇక్కడ చేస్తున్నాం సార్, ఎవరు ఇది కన్ఫర్మ్ చేయట్లేదని అంటున్నారు. కానీ చాలా రీసెర్చ్ జరిగింది మన సౌత్ ఇండియా టీంలో. ఆ రీసెర్చ్ తర్వాత మాకు ఫైనల్ గా ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మేము మీ అందరికి చెప్పడం జరుగుతుంది. సో పర్సనల్ది కౌంట్ అవుతుంది, 1:3లో కౌంట్ అవుతుంది. దీంట్లో ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఎస్, పర్సనల్ అది 1:3. అంటే 1:3 అంటే ఏంటి, సింపుల్ గా అర్థం కావాలంటే మన దగ్గర ఉన్న పర్సనల్ టిఆర్ టోకెన్స్ ఇంటూ 3 అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర 5,120 టిఆర్ టోకెన్స్ ఉన్నాయి కదా, ఇంటూ 3 అంటే 15,360 టిఆర్ టోకెన్స్ నా దగ్గర పర్సనల్ గా ఉన్న వాటిని కౌంట్ చేస్తారనమాట. సో అది 1:3 అంటారు. ఇకపోతే సో ఇది ఎగ్జాంపుల్ అన్నిటికీ. ఫస్ట్ లెవెల్లో ఎట్లా కౌంట్ అవుతుంది సార్ అంటే, ఫస్ట్ లెవెల్లో ఖచ్చితంగా 3 మెంబర్స్ ఉండాలి, 3 రెఫరెన్స్ ఉండాలి. ఆ 3 రెఫరెన్స్ బిఫోర్ యూనిటీవర్స్ ఉన్న వాళ్ళు కాదు, యూనిటీవర్స్ వచ్చిన తర్వాత వచ్చిన రెఫరెన్స్లు ఉండాలి. అంటే కొత్త వాళ్ళు అయి ఉండాలి, లేదా పాత వాళ్ళు అయి ఉంటే వాళ్ళు స్లాట్ అప్గ్రేడ్ అయ్యి వాళ్ళ దగ్గర టిఆర్ టోకెన్స్ ఉండాలి. అట్లా 3 మెంబర్స్ దగ్గర మినిమం ఉండాలి. ఇది ఫస్ట్ లెవెల్ కి సంబంధించి. ఇవాళ క్వశ్చన్ సంతోష్ సార్ అడిగారు, 3 మెంబర్స్ కాకుండా 2 మెంబర్స్ దగ్గర ఉన్నాయి సార్, ఒకవేళ కౌంట్ అవుతుందా? కౌంట్ కాదు. 2 మెంబర్స్ దగ్గర ఎన్ని ఉన్నా అసలుకి ఎలిజిబుల్లే కారు మీరు. ఓన్లీ పర్సనల్ మాత్రం అవుతాయి. టీం నుంచి కౌంట్ కాదు. ఇక ఇద్దరితో ఉంటే, ఒక్కరితో ఉన్నాయి సార్ అస్సలు కౌంట్ కాదు. అంటే ఖచ్చితంగా 3గురితో ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం చెక్ చేసుకోవాలి నా ఫస్ట్ లెవెల్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దగ్గర టిఆర్ టోకెన్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనేది కూడా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు మనకు మనంగా. సో అట్లా 3 రెఫరల్స్ కంపల్సరీ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కువ ఉంటే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ రెడ్డి సార్కు 50 టీం ఉంది ఫస్ట్ లెవెల్లో. 50 టీంలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక 20-25 మంది ఉండొచ్చు, లేదా పాతోళ్ళు కూడా అందరూ అప్గ్రేషన్ అవుతున్నారు. ఒక 40 మంది దగ్గర టిఆర్ టోకెన్స్ ఉండొచ్చా సార్ అంటే ఉండొచ్చు. వీళ్ళందరి దగ్గర ఉన్న టిఆర్ టోకెన్స్ మనకు కౌంట్ అవుతాయి. సో దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఎట్లా ఉందంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర ఇక్కడ చూడండి,
7 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ పర్సన్ దగ్గర 1200 టీఆర్ టోకెన్స్ ఉన్నాయి. సెకండ్ పర్సన్ దగ్గర 1000 టీఆర్ టోకెన్స్ ఉన్నాయి. థర్డ్ పర్సన్ ఇక్కడ ఏబిసిలను పెట్టడం జరిగింది. సి దగ్గర 700 ఉన్నాయి, డి దగ్గర 600 ఉన్నాయి, ఈ దగ్గర 500 ఉన్నాయి, ఎఫ్ దగ్గర 450 ఉన్నాయి, జి దగ్గర 400 ఉన్నాయి. దీన్ని ఎట్లా మనకు క్యాల్కులేషన్ లోకి తీసుకుంటారు సార్ అంటే ఇక్కడ ఈ స్లైడ్ లో చూడొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, టాప్ లో ఉన్న ముగ్గురిని తీసుకుంటారు సార్. మన టోటల్ డైరెక్ట్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దగ్గర టీఆర్ టోకెన్స్ ఉన్నాయి, ఎక్కువ టీఆర్ టోకెన్స్ ఉన్న ముగ్గురిని ఫస్ట్ తీసుకుంటారు. ఇక్కడ మీకు ఏ దగ్గర 1200, బి దగ్గర 1000, సి దగ్గర 700 ఉన్నాయి. ఇక మిగతా వాళ్ళందరి దగ్గర తక్కువ ఉన్నాయి. సో ఈ ఎక్కువగా ఉన్న ముగ్గురిని తీసుకొని దీంట్లో ఈ ముగ్గురు దగ్గర ఉన్న కామన్ సంఖ్య ఏంటి అంటే 700 కామన్ సంఖ్య. సో ఆ కామన్ సంఖ్యను ముగ్గురు దగ్గర ఉన్నట్టు లెక్కేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ స్లైడ్ లో చూడొచ్చు మీరు, ఈ పక్కనే కనపడుతుంది. ఈ ముగ్గురిని అట్లా తీసిన తర్వాత ఏ దగ్గర 700 ఉన్నట్టే, బి దగ్గర 700 ఉన్నట్టే, సి దగ్గర కూడా 700 ఉన్నట్టే. ఈ ముగ్గురు దగ్గర ఇట్లా కామన్ సంఖ్యను తీసుకొని ఇక్కడ డిఈఎఫ్జి ఎన్ ఉన్నా సరే అవి 1:1 అంటే ఎన్ని ఉంటే అన్ని మొత్తం టోటల్ గా కౌంట్ అవుతాయి అన్నమాట. సో అట్లా కౌంట్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ స్లైడ్ లో ఇక్కడ చూడండి, ఉన్నట్టు కౌంట్ చేస్తేనేమో 4850 టోటల్ టీఆర్ టోకెన్స్ అయినాయి. కానీ ఈ ఫార్ములా అప్లై చేసిన తర్వాత క్యాల్కులేషన్ చేస్తే 4050 అయినాయి. ఈ 800 అనేది ఎగిరిపోతాయి ఇక. సో ఇక్కడ ఈ పర్సన్ దగ్గర 4500 ఫస్ట్ లెవెల్ నుంచి కౌంటింగ్ లోకి టీఆర్ టోకెన్స్ వచ్చినట్టు లెక్క. ఇది 1:1. ఇక సెకండ్ లెవెల్ నుంచి ఎట్లా కౌంట్ అవుతుంది సార్? సెకండ్ లెవెల్ నుంచి కౌంటింగ్ ఎట్లా అవుతుంది అంటే 2:1 లో కౌంట్ అవుతుంది. 2:1 అంటే మనం సింపుల్ గా 50% అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రాకేష్ రెడ్డి సారో నేను నా సెకండ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దగ్గర టీఆర్ టోకెన్స్ ఉన్నాయి అనేది టోటల్ చేసి, ఉదాహరణకి ఒక 20,000 టీఆర్ టోకెన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 50% నాకు కౌంట్ అవుతాయి. 50% దాన్నే 2:1 అంటారు. సో ఉన్న టోటల్లో 50% అనేది మనకు కౌంట్ కావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్లా 3 లెవెల్స్ నుంచి మనకు కౌంట్ అవుతాయి ఫ్రెండ్స్. కౌంట్ అయిన తర్వాత జరిగేది ఏంటంటే, కౌంట్ అయిన తర్వాత మనకు టిఆర్ నుంచి ఫస్ట్ టిఆర్ నుంచి టిఆర్సిగా సెకండ్ స్టెప్ మారుతుంది. మారిన తర్వాత టిఆర్సిసిగా లెక్కేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్యాల్కులేషన్ లో ఉదాహరణకి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ నుంచి టోటల్ గా మనకు 22,893 టిఆర్సీలు వచ్చినాయి అనుకోండి. ఇక్కడ అర్థం చేసుకోండి, ఫస్ట్ లెవెల్లో 1:3, డైరెక్ట్ లో 1:1, సెకండ్ లెవెల్లో 2:1 అన్ని క్యాల్కులేషన్ జరిగితే ఇవన్నీ టోటల్ కలిపితే మన దగ్గర వచ్చేది టిఆర్సి అనే సెకండ్ స్టెప్ మారుతుంది. ఈ సెకండ్ స్టెప్ మారిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 22,893 టిఆర్సీలు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నా దగ్గర ఉన్న ఫోర్స్ కైన్లేని చూస్తారు. ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 15,000 ఫోర్స్ కైన్లే ఉన్నాయి అనుకుందాం. ఈ 1500 ఫోర్స్ కైన్లు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండిట్లో లీస్ట్ సంఖ్య ఏంటి అంటే తక్కువ సంఖ్య ఏంటి లేదా కామన్ సంఖ్య ఏంటి అని చూసినప్పుడు ఈ 15,000 అనేది కామన్. ఈ రెండిట్లో ఉన్న కామన్ సంఖ్య లేదా లీస్ట్ సంఖ్య 15,000. ఈ 15,000ను టిఆర్సిసిలుగా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తారు మనకు. ఫైనల్ ఇది నాకు టిఆర్సిసిలుగా ఫైనల్ గా నాకు కౌంటింగ్ అయిపోయి నాకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు నా దగ్గర ఎన్ని టిఆర్సిసిలు ఉన్నాయి అనేది ఫైనల్ అవుతుంది. దాన్ని బట్టి ఇట్లా ప్రపంచంలో ఉన్న అందరి దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నాయి దాన్ని బట్టి 2,92,00,000 కాయిన్స్ ను ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. ఇది సార్ క్యాల్కులేషన్. ఇక్కడ కూడా మనము ఇది వైట్ పేపర్ లో ఉన్న చూడొచ్చు, ఈ 5% అనేది టిఆర్ ఇండెక్స్. ఇట్లా మనకు క్యాల్కులేషన్ అయ్యి మనకు రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, సార్ అసలుకి వస్తాయా, ఎంతమందికి వస్తాయి ఏంటి అనేది కూడా చాలా డౌట్ ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ మొత్తం ఫార్ములాలో మీ దగ్గర పర్సనల్ టిఆర్ ఉన్నా, ఫస్ట్ లెవెల్లో టిఆర్ ఉన్నా,
థర్డ్ లెవెల్లో టీఆర్ ఉన్నా, ఇవన్నీ మీకు టీఆర్సీగా మారినా మీ దగ్గర ఫోర్స్ కైన్లు ఎన్ని ఉన్నాయనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఫోర్స్ కైన్లు లేకపోతే ఇవి ఎన్ని ఉన్నా కూడా మీరు ఫ్రీగా తీసుకోవడానికి ఎలిజిబుల్ కారనమాట. సో అందుకని ఒకవేళ ఎంతమంది దగ్గర టీఆర్ టోకెన్ ఉన్నాయి, ఎంతమంది దగ్గర ఫోర్స్ కైన్లు ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ అనేది మీకు లైవ్ లో చూపిస్తున్నాను. టోకెన్ ప్యాకెట్లకు వెళ్ళి కనుక మనము దీన్ని ఇక్కడ చూస్తే ఇక్కడ లైవ్ లో కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, లైవ్ లో కనపడుతుంది చూపిస్తున్నాను మీకు. ఇప్పటి వరకు ఎంతమంది టీఆర్ టోకెన్ హోల్డర్స్ ఉన్నారు? 5,12,282 మంది ఉన్నారు టీఆర్ టోకెన్స్ హోల్డర్స్. మరి వీళ్ళందరూ ఫ్రీ కైన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్లా అంటే వీళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర ఫోర్స్ కైన్ ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, సింపుల్ గా. మరి ఎంతమంది దగ్గర ఉంది అది కూడా చెక్ చేద్దాం లైవ్ లో. అది కూడా చెక్ చేస్తే అర్థమైపోతుంది. మనం మన ఐడి ఓపెన్ చేసి ఎంతమంది దగ్గర ఫోర్స్ కైన్ ఉంది, ఇందాక మీకు చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను సింపుల్ గా. ఎంతమంది దగ్గర ఫోర్స్ కైన్ ఉంది? అక్కడనేమో 5,12,000 మంది ఉన్నారు. మరి ఫోర్స్ కైన్ ఉన్న వాళ్ళు ఎంతమంది? ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇగో వీళ్ళు మాత్రమే 1,94,928 మంది మాత్రమే ఈ క్షణం వరకు. పెరిగితే ఇంకొక 5,000 10,000 మంది పెరగొచ్చు చివరి వరకు, లేదా ఒక 20,000 మంది పెరగొచ్చేమో. అంటే 5,12,000 మంది దగ్గర టీఆర్ టోకెన్స్ ఉన్నా వాళ్ళ దగ్గర ఫోర్స్ కైన్ అందరి దగ్గర లేవు గనుక ఫోర్స్ కైన్ ఉన్న 1,94,000 మంది మాత్రమే ఈ ఫార్ములా ప్రకారము ఫ్రీ ఫోర్స్ కైన్లు తీసుకోవడానికి ఎలిజిబుల్. ఇది ప్రాథమికమైన బేసిక్ సూత్రం అన్నమాట. ఒకటి, మరి ఫోర్స్ కైన్ ఉన్న వాళ్ళ దగ్గర టీఆర్ టోకెన్స్ ఉండకపోవచ్చు కదా అందరి దగ్గర, అది కూడా జరగచ్చు. ఎందుకు అంటే కొంతమంది యూనివర్స్ రాకముందు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫోర్స్ కైన్ టైర్ కొనుక్కొని ఫోర్స్ కైన్ కొనుక్కున్నారు, కానీ వాళ్ళు స్లాట్ అప్గ్రేడ్ కాలేదు కదా. కానప్పుడు వాళ్ళ దగ్గర టీఆర్ టోకెన్స్ ఎట్లా వస్తాయి? ఒకవేళ ఇన్ కేస్ 12th స్లాట్ వరకు వెళ్ళారు, ఓకే, ఆయన దగ్గర టీఆర్ టోకెన్స్ లేకపోయినా పర్వాలేదు. మరి ఎట్లా కౌంట్ అయితే ఆయనకి ఎట్లా వస్తాయి? ఆయనకి టీం ఉండాల్సిందే, 3 మెంబర్స్ ఉండాల్సిందే ఫస్ట్ లెవెల్లో. 3 మెంబర్స్ ఉన్న తర్వాత అప్పుడు ఆయన ఎలిజిబుల్ అవుతారు. నేను 12th స్లాట్ వరకు వెళ్ళాను సార్, నా దగ్గర టీఆర్ టోకెన్స్ లేకపోయినా నా దగ్గర ఫోర్స్ కైన్లు ఉన్నాయి కనుక ఇవన్నీ రావాలంటే రావు. ఖచ్చితంగా ఆయనకి టీం కౌంట్ అవుతుంది. టీము ఫస్ట్ లెవెల్లో 3 లేకపోతే ఆయన 12th స్లాట్ వరకు ఉన్న వేస్ట్ అనమాట. సో ఇది బిఫోర్ యూనివర్స్ రాకముందుకు సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే స్లాట్ అప్గ్రేడ్ అయ్యి సెల్ఫ్ సంపాదించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ 12th వరకు ఆల్రెడీ చేరిన వాళ్ళు ఉంటే కనీసం 3 మెంబర్స్ నాకు ఉన్నారా లేదా, వాళ్ళ దగ్గర టీఆర్ టోకెన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాకు ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు కూడా ఫ్రీ కైన్స్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇన్ని విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. చాలా జాగ్రత్తగా మనము ఇవన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. సో ఉట్టిగానే రావు అనమాట. ఏదో మనకు ఆయన చెప్తాడు కదా ఒక ఆయన గుండాయన, డబ్బులు ఎవరికి ఊరికి రావని. సో ఇక్కడ కూడా ఊరికి రావు. లాడో గారు ఏమి ఉట్టిగా ఇవ్వట్లేదు, చాలా చాలా కండిషన్స్ ఉన్నాయి. కానీ ఈ కండిషన్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే లీడర్స్ గా కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరూ సాధించుకోవడానికి చాలా చాలా సింపుల్ అనమాట. సో అది ఫీల్డ్ లో తిరిగే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని పర్సనల్ గా సంపాదించే ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మన టీంకు నేర్పించండి, టీంకు చెప్పండి, టీంకు అర్థం చేయించండి, గ్రూప్ మీటింగ్స్ పెట్టండి, చిన్న చిన్న డిస్కషన్స్ పెట్టండి. ఒక 4-5 ఒక దగ్గర కూర్చోండి, 1 గంట 2 గంటలు ఎక్సర్సైజ్ చేయండి. వాళ్ళ ఐడీలు ఓపెన్ చేసి వాళ్ళు ఏ స్లాట్ లో ఉన్నారో చెక్ చేయండి. వాళ్ళ దగ్గర టీఆర్ టోకెన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి. వాళ్ళకి ఈ ఫార్ములా ప్రకారం ఇట్లా లాభం జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేయించండి. అప్పుడు మాత్రమే చాలా మంది ఈ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి ఆ వర్క్ మేమైతే చేస్తున్నాము సిన్సియర్ గా. ఈ 2 నెలలు 3 నెలలు మాకు ఇదొక యజ్ఞంగా మేము భావించి మేము వర్క్ చేస్తున్నాము. మీరందరూ కూడా అట్లా వర్క్ చేసి మీ టీంకు లాభం జరిగేటట్టుగా మీరందరూ ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఇకపోతే ఫైనల్ గా రోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను, ఇవాళ మనం క్లాసిక్ లో పెట్టే
ఆ స్లాట్ అప్గ్రేషన్ కోసం ఏదైతే పెడుతున్నామో అది డబల్ లాభాలు ఇస్తుంది, డబల్ ధమాకా అంటారనమాట. ఒకటేమో టిఆర్ టోకెన్స్ సంపాదించి ఈ ఫార్ములా ప్రకారం కనుక మనం అందరం సిద్ధమవుతే 4 స్కైన్లు ఫ్రీగా వస్తాయి. ఇక రాబోయే ప్రాజెక్ట్ లో మనకు లాడో గారు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది క్యాష్ బ్యాక్ ఆఫర్. ఇది ఒక్క రోజు వచ్చే క్యాష్ బ్యాక్ కాదండి, ఇది కూడా టాక్టైల్ గూడ్స్ అనే ప్రాజెక్టు ఉన్నంత కాలం లైఫ్ టైం ఇన్కమ్ రాబోతుంది. క్లాసిక్ లో ఈ రోజు ఉండే స్లాట్ ను బట్టి మనకు ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది లేదా డిస్కౌంట్ వస్తుంది, అలాగే గ్యాప్ ఇన్కమ్ వస్తుంది. అంటే మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఏదైనా వస్తువులు వాళ్లకు పర్సనల్ గా డిస్కౌంట్ వస్తుంది. సో వాళ్ళున్న లెవెల్ మనం ఉన్న లెవెల్ ను బట్టి మనకు గ్యాప్ ఇన్కమ్ వస్తుంది. ఇదంతా 4 స్కైన్ రూపంలో వస్తుంది. ఇది చాలా బిగ్ అమౌంట్, ప్యాసివ్ ఇన్కమ్, లైఫ్ టైం ఇన్కమ్, అసలు ఊహించలేము. అందుకోసమే ఈ రోజు మనం స్లాట్ అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఏదైతే మనకు వచ్చిందో అవ్వాలి, అది వేస్ట్ కాదు. అలాగే మన టీంను పెంచుకోవడం, టీంను అప్గ్రేడ్ చేయడం వల్ల కూడా వాళ్ళకు లాభం, వాళ్ళ మీద మనకు లాభం. ఇది లైఫ్ టైం వచ్చే ఇన్కమ్ అనమాట. టాక్టైల్ గూడ్స్ అనే ప్రాజెక్ట్ యూనిటీ వర్స్ లో మనం స్లాట్లలో యాక్టివ్ లో ఉండి ఎక్కువ స్లాట్లలో ఉండడం వల్ల మెటావర్స్ ద్వారా లాభం జరగబోతుంది. క్లాసిక్ లో ఎక్కువ స్లాట్లలో ఉండడం ద్వారా ఇప్పుడు తక్షణం ఫ్రీ కైన్స్ తీసుకుంటూ లాంగ్ టైము టాక్టైల్ గూడ్స్ లో లాభాలు తీసుకోబోతున్నాం. ఇంత అద్భుతమైన అవకాశం, సందర్భం ఇప్పుడు ఉంది కనుక మనం అందరం దీని మీద ఫోకస్ పెట్టి సో టిఆర్ టోకెన్స్ ను సంపాదించుకునే ప్రయత్నం చేయండి. అలాగే మన సౌత్ ఇండియాలో మనం అందరం రూపొందించింది ఇదనమాట. ఎవరైతే 12th స్లాట్ వరకు మార్చ్ 31 వరకు చేరుకుంటారో, సో 2nd యానివర్సరీ దుబాయ్లో జరగబోతుంది విత్ లాడో గారితో. సో దీనికి మనము ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఎవరు దీనికి సంబంధించిన రానుబోను ఖర్చులన్నీ కూడా డైరెక్ట్ అప్లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భరించడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే దీన్ని టార్గెట్ పెట్టి వర్క్ చేసుకున్నారో పాస్పోర్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. పాస్పోర్ట్ ఇప్పుడు 2 రకాలుగా అవసరం. ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన మంత్ లో మనకు థాయిలాండ్ ట్రిప్ ఉంటుంది. సో సెల్ఫ్ గా ఖర్చు పెట్టుకొని కొంతమంది లీడర్స్ వెళ్తున్నాము. దానికి రావాలన్నా పాస్పోర్ట్ కంపల్సరీ కావాలి, దుబాయ్కి రావాలన్నా పాస్పోర్ట్ కంపల్సరీ కావాలి. సో ఎవరికి వాళ్ళు ఈ వీటి మీద కూడా ఫోకస్ పెట్టి మీరందరూ కూడా అప్గ్రేడ్ కావాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంత మంచి ప్రాజెక్ట్ నాకు పరిచయం చేసి నా లైఫ్ లో ఇన్ని సక్సెస్లు తీసుకోవడానికి కారణమైన నా అప్లైన్, ఎప్పుడు నేను మా అప్లైన్ కు నేను థ్యాంక్స్ చెప్తాను నరేష్ సార్ కు ఫ్రమ్ బెంగళూరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై మెటాఫోర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నరేష్ సార్ ప్లీజ్. ఓకే అండి, అందరికి గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓకే అండి, సో ఇప్పటిదాకా జూమ్ మీటింగ్ 100 మెంబర్స్ జూమ్ లో, అదే విధంగా ఐ థింక్ యూట్యూబ్ లైవ్ లో కూడా అరౌండ్ 30 మెంబర్స్ పైనే లైవ్ చూస్తున్నారు. సో ఇన్ టైం కి రావడం అనేది ఇంపార్టెంట్. అందుకోసమే 100ని 300 500 చేయడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఇక్కడ. కానీ ఇన్ టైంకి వచ్చి మెటాఫోర్స్ లో చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. ఏంటంటే 9 గంటలకు రావడం, తర్వాత 8:45కి రావడం, ఇలా చాలా మంది చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ జూమ్ స్ట్రెంత్ ని పెంచి ఏం ఉపయోగం? సో మేము అందుకే జూమ్ స్ట్రెంత్ ని పెంచడం లేదు. ఇంపార్టెంట్ బేసిక్ నీడ్స్ ఏమున్నాయో, బేసిక్ థింగ్స్ ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మెటాఫోర్స్ లో సక్సెస్ఫుల్ గా అవుతారు. అందుకోసమే 8:25 అంటే 8:25కే జూమ్ స్టార్ట్ అవుతోంది. 8:30 కల్లా మనం జూమ్ లో ఉన్న వాళ్ళకి అదే విధంగా మొట్టమొదటి 100 మెంబర్స్ టైం కి ఇన్ టైం కి రావడం అనేది ఎలాగైతే వస్తున్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇన్ టైం లేని వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వేస్ట్ అనమాట. ఓన్లీ ప్లాన్ చెప్పడం, దాని సార్ బేసిక్ థింగ్స్ నుంచి చెప్పాడు. వాట్ ఈస్ ద టీఆర్ అంటే ఏంటి, టీఆర్ ఎలా సంపాదించాలి, ఎందుకు సంపాదించాలి, ఇవన్నీ కూడా బేసిక్స్ ఉంటాయి. పైన సగం వినేస్తారు కదా, వాళ్ళందరికీ తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో వాళ్ళ కోసం మనకు స్ట్రెంత్ పెంచాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఇన్ టైంకి వస్తే మాత్రమే మీ సీట్ అలొకేషన్ దొరుకుతుంది. తర్వాత ఎవరైనా కానివ్వండి యూట్యూబ్ లో వినాల్సింది. సో ఈ జూమ్ లో ఉన్నంత క్లారిటీ మనకు
యూట్యూబ్ లో దొరకపోవచ్చు, అందుకోసమే జూమ్ లో ఉంటే విల్ గెట్ ద గుడ్ ఇన్ఫర్మేషన్. ఇక అదే విధంగా మెటాఫోర్స్ ఎయిర్ డ్రాప్ కావచ్చు, కాయిన్స్ కూడా కావచ్చు. జనరల్ గా ఫస్ట్ డే ఉన్నప్పటి నుంచి మనము $0.25 తో మొదలైన కాయిన్ వాల్యూ ఈ రోజు $1 పైన అయింది. జనరల్ గా మేమంతా కూడా ఫస్ట్ డే వచ్చినప్పుడు సార్ అట్లీస్ట్ మేము ఆ రోజు ఎన్నో రకాల కాయిన్లు చూసాం మార్కెట్ లో, అట్లీస్ట్ మాకు ఒక్క $1 అయినా కూడా చాలు అని ఐ మీన్ సిచ్యువేషన్ వస్తుందా అని అనుకున్నాం చాలా మంది. సో మీ కాయిన్ $1 అవుతుందని ఈ రోజు $1 దాటి $1.13 కి వెళ్తోంది. వెరీ సూన్ $2 కూడా వెళ్తుంది. మన 1 year ఐ మీన్ కాయిన్ వచ్చి April 24th కి మనకు 1 year అవుతుంది. సో ఆ సమయం లోపల మేబీ కాయిన్ వాల్యూ $2 పైనే ఉండబోతోంది. అంటే లెక్క వేసుకోండి, 1 year లోనే 8 రెట్లు కాయిన్ గ్రోత్ పెరిగింది. 8 రెట్లు. 0.25 ఎక్కడ, $2 ఎక్కడ. సో అదే విధంగా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఈ రోజు $1 వచ్చిన వాళ్ళు ఉన్నారు, $0.5 వచ్చిన వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ప్రైజెస్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి స్టార్టింగ్ డే ఉన్నప్పటికి ఉన్న బెనిఫిట్ ఆఖరి రోజు తర్వాత బెనిఫిట్ రాలేదు. ఓకే ఫైన్, ఇప్పుడు కనబడుతోంది ఆ డిఫరెన్షియేషన్. మరి మనం ఈ రోజు వచ్చినంత మాత్రాన ఈ రోజు నుంచి మళ్ళీ 1 year తర్వాత ఎంత గ్రోత్ ఉంటుంది అనేది లెక్క వేసుకోవాలి. అంతే కానివ్వండి 0.25కి మిస్ అయినాను కదబ్బా అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఏ బిజినెస్ లో అయినా, రియల్ ఎస్టేట్ లో కావచ్చు, షేర్ మార్కెట్ లో పర్చేసింగ్ కావచ్చు, క్రిప్టోలో పర్చేసింగ్ కావచ్చు, ఈ రోజు మన టైం పొజిషన్ లో కాయిన్ వాల్యూ ఎంత ఉందో అది మనకు రైట్ టైం పొజిషన్. సో ఆ టైంలో కొని ముందుకు వెళ్ళాలి. ఓకే, సో ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఇంకా చాలా ఉంటాయి. సో అందరూ కూడా ఇన్ టైంకి వచ్చి ఆ ప్రెజెంటేషన్స్ ని సక్సెస్ఫుల్ గా విని అందరు కూడా ముందుకు వెళ్తారు అనుకుంటున్నా. వెరీ సూన్ వీఆర్ గెటింగ్ ద డిఫరెంట్ థింగ్స్ వస్తున్నాయి చాలా వరకు. ఈ 2 months ఎవరైతే గ్రాప్ చేసుకుంటారో టైంలో ఎక్కువ కాయిన్ గ్రోత్ చేసుకుంటారు, ఎక్కువ టీఆర్ టోకెన్ తీసుకొని ఎయిర్ డ్రాప్ లో మనకంటూ బెస్ట్ ఎయిర్ డ్రాప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఫోకస్ ఆన్ సేమ్ జూమ్ మీటింగ్ టు లైవ్ సెక్షన్స్. ఓకే, ఇక నెక్స్ట్ లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ గివెన్ టు కోవర్స్ టు యూ. అండ్ అదే విధంగా సెక్షన్ ని కంటిన్యూ చేయాల్సిందిగా రాకేష్ సార్ ఆర్ సంతోష్ సార్ అవైలబుల్, ఎవరైనా అవైలబుల్ ఉంటే హోస్ట్ ఇస్తున్నాను, అలాగే హోస్ట్ ఇస్తున్నాను. అండ్ ప్లీజ్ కంటిన్యూ ది సెక్షన్ అండ్ కన్క్లూజ్ ద సెక్షన్ ఆల్సో ఆఫ్టర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ వాయిస్ క్లియర్ కదా నాది? యా క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాను. నరేందర్ సార్ చెప్పిన జూమ్ మీటింగ్ అనేది కంప్లీట్లీ న్యూ మెటాఫోర్స్ లో ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్ అన్నమాట. సో టిఆర్ టోకెన్స్ ఎలా సంపాదించుకోవాలి అనేది సో నరేందర్ సార్ క్లారిటీగా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మా దగ్గర నుంచి కూడా మీరు టార్గెట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అయితే నేను ఒక 5-6 మంది దగ్గర నుంచి నేను అంటే ఫోన్ కాల్స్ వచ్చాయన్నమాట నా టీంలో. సార్ ఎప్పుడు లేని మరి టిఆర్ టోకెన్స్ గురించి ఎందుకు ఇలా చెప్తున్నారు, మళ్ళీ యాడో గారు సడన్ గా ఇలా పెట్టారేంటి, క్లాసిక్ లో చాలా మంది అప్పులు చేసి కొడుతున్నారు, క్లాసిక్ లో అప్గ్రేడ్ అవుతున్నారు, అంత అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటే సింపుల్. ఇంతవరకు నరేందర్ సార్ చెప్పిన జూమ్ మీటింగ్ ఏదైతే ఉందో దాని గురించే. సో మెటాఫోర్స్ కాయిన్స్ ఎవరైతే 0.25, 0.30, 0.40 అంటే ఆ డాలర్స్ రేట్ ఉన్నప్పుడు కూడా చాలా మంది లాగిన్ అవ్వలేదు, కాయిన్స్ కొనుక్కోలేని పరిస్థితి, అంటే డబ్బులు లేక కావచ్చు, టీం సహకరించక కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్సెట్రా వేరే కారణాల వల్ల కావచ్చు, బిజినెస్ లో నుంచి బయటకు వెళ్ళిపోయి కూడా కావచ్చు. సో ఇప్పుడు అందరూ కూడా ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేసి కాయిన్స్ పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు వేరే ఆప్షన్స్ దొరకట్లేదు. కాయిన్ రేట్ పెరిగిపోయింది కాబట్టి ఒకప్పుడు $50 పెడితే 200 మెటాఫోర్స్ కాయిన్స్ వచ్చేవి. ఇప్పుడు $50 పెడితే ఫ్రెండ్స్ 47 కాయిన్సే వస్తున్నాయి, 47 కాయిన్సే వస్తున్నాయి. అంటే ఎంత పెరిగిందో ఒకసారి మీరు ఆలోచించవచ్చు. మన ఐఎన్ఆర్ లో మనం మాట్లాడుకుంటే ఏమంటారు, రూపాయికి 4 కాయిన్లు వచ్చేవి స్టార్టింగ్ లో, బట్ ఇప్పుడు రూపాయికి 0.94 కాయిన్ మాత్రమే వస్తుంది అనమాట. సో అంత రేటు పెరిగిపోయింది కాబట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే మన ప్రాజెక్ట్ అనేది ఫ్రెండ్స్ నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్. క్లాసిక్ అయినా నెవర్ ఎండింగ్ ప్రాజెక్టే, యూనిటీవర్స్ అయినా నెవర్ ఎండింగ్ ప్రాజెక్టే, అసలు మెటాఫోర్స్ అనే ప్రాజెక్టే నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్. దాంట్లో 12 నుంచి 13 ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పేసి మనం day 1 నుంచి కూడా అదే చెప్తున్నాము. అయితే ఏ ప్రాజెక్ట్ కూడా డల్ అవ్వకూడదు. క్లాసిక్ వచ్చింది కదా అని చెప్పేసి యూనిటీవర్స్ కొంచెం యూనిటీవర్స్ వచ్చిన తర్వాత క్లాసిక్ అనేది కొంచెం డల్ అయింది. ఆ విషయం అందరికీ కూడా తెలుసు, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను, ఎవ్రీబడి నోస్ దట్. ఓకేనా?
మరి అసలు మెయిన్ పిల్లర్ ఏంటిది? క్లాసికే కదా ఫ్రెండ్స్. 16 లక్షల 16 లక్షల కమ్యూనిటీ దేని ద్వారా వచ్చింది? అసలు యూనివర్స్ స్టార్ట్ అవ్వక ముందుకే మన కమ్యూనిటీ దగ్గర దగ్గర 14 లక్షలు ఉంది మన కమ్యూనిటీ అనేది. అవునా కదా ఫ్రెండ్స్? మరి అది క్లాసిక్ ద్వారానే వచ్చింది. మరి అంత మంచి ప్రాజెక్ట్‌ని నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో క్లాసిక్ అనే ప్రాజెక్ట్ డల్ అవ్వకుండా మరి దాన్ని ఎవ్రీ టైమ్ రన్ చేస్తూనే ఉండాలి కదా! సో యూనివర్స్ వచ్చిన తర్వాత ఏమైపోయింది లాస్ట్ 6 మంత్స్ నుంచి అనంటే క్లాసిక్ అనేది బాగా డల్ అయిపోయి అందరూ యూనివర్స్ మీద మెటాఫోర్ స్క్వేర్ మీద ఫోకస్ చేశారు. యెస్ ఎగ్జాక్ట్‌లీ. అది లాడర్ థాటే. సో బిజినెస్ పెరగాలనే కోరిక, కాయిన్స్ కొనుక్కోవాలనే కోరిక అందరికీ ఉంది. డెవలప్ అవ్వాలనే థాట్ ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి యూనివర్స్ అనేది ఓకే బాగా నడిచింది. మరి క్లాసిక్ పరిస్థితి ఏంటిది? క్లాసిక్‌లో చాలా మంది 3 స్లాట్స్‌లో ఉన్నారు, 4 స్లాట్స్‌లో ఉన్నారు, 5 స్లాట్స్‌లో ఉన్నారు. అందులో నెవర్ ఎండింగ్ ఇన్‌కమ్ వస్తుంది. S6లో అయితే అప్‌లైన్‌లు పనిచేసినా, డౌన్‌లైన్‌లు పనిచేసినా, క్రాస్ లైన్స్ పనిచేసినా, ఎవరు పనిచేసినా ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో మనకు అర్థం కాదు. జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది S6 మెకానిజంలో. మరి అంత మంచి ప్రాజెక్ట్ ఎందుకు మిస్ అవ్వాలి మనం? అందు గురించే ఫ్రెండ్స్ టీఆర్ టోకెన్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు మనము పర్చేజ్ అంటే చేతిలో నుంచి డబ్బులు పెట్టుకొని పర్చేజ్ చేస్తున్నామా? లేదా ఆటో అప్‌గ్రేడ్ ద్వారా పర్చేజ్ చేస్తున్నామా అనేది మర్చిపోండి. దానివల్ల ఇప్పుడు క్లాసిక్ బిజినెస్‌లో అందరికీ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు మీరు 12 స్లాట్ వరకు అంటే అప్పు చేయమని చెప్పట్లేదు గానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. చేసి కొట్టినా కూడా నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ ఏంటి ఫ్రెండ్స్ మనకు క్యాష్ బ్యాక్ అనే ప్రాజెక్ట్. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏ లెవెల్‌లో ఏ స్లాట్‌లో ఉన్న వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ప్రకారం క్యాష్ బ్యాక్ వస్తుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. సో టాక్టైల్ నడుస్తుంది, యూనివర్స్ నడుస్తుంది. నెక్స్ట్ వచ్చే మెటావర్స్ అనే ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుంది. అన్ని ప్రాజెక్టులు బ్యాలెన్స్‌గా రన్ అవ్వడానికి లాడో గారు థాట్ అనేది తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ప్రతి దాని మీద ఫోకస్ చేయండి. మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. క్లాసిక్‌లో ఇంతవరకు ఇన్‌కమ్ రాని వాళ్ళు, సంపాదించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి క్లాసిక్ మీద మీరు వర్క్ చేయండి ఫ్రెండ్స్. దాని టేస్ట్ ఏంటో మీకు అర్థమవుతది. యూనివర్స్‌లోనైనా మనకు 100% డిస్ట్రిబ్యూషనే. కానీ పర్సెంటేజ్‌ల ప్రకారం డిస్ట్రిబ్యూషన్ అవుతది. 75% ఏమో 5 మెంబర్స్ అప్లయన్స్‌కి, 25% ఏమో మనకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కానీ క్లాసిక్ ఏదైతే ఉందో 100కి 100% ఒక పర్సన్‌కి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అది అయితే మనకు, లేకపోతే మన క్రాస్ లైన్‌కి, లేకపోతే మన అప్‌లైన్‌కి. ఫ్రెండ్స్ ఈ 2 మంత్స్ నుంచి క్లాసిక్ మీద చాలా మంది అది టీఆర్ టోకెన్స్ అప్‌డేట్ రావడం ద్వారా ఫోకస్ చేస్తున్నారు. అసలు మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌ని వదిలేసిన వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ S6 మెకానిజంలో చాలా ఇన్‌కమ్స్ వస్తున్నాయి. నా డౌన్‌లైన్‌కే ఫ్రెండ్స్ 50,000 వచ్చింది. నా క్రాస్ లైన్‌కి ₹1,00,000 వచ్చింది. వాళ్ళు ఇప్పుడు యాక్టివేషన్ అయిపోయి మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ఇంత మంచి ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యి, ఇప్పుడు వాళ్ళు కమిట్మెంట్ తీసుకొని ఫుల్ టైమ్ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది మన మెటాఫోర్స్ యొక్క ప్రాజెక్ట్ యొక్క దమ్ అనేది. కాబట్టి అన్నీ రన్ అవ్వాలి, అన్నిట్లో వర్క్ చేయాలి, అన్ని గిఫ్ట్‌లు మనం తీసుకోవాలి ఫ్రీగా. ఇప్పుడు 4 స్కాన్స్ అనేవి మనకు ఫ్రీగా వస్తున్నాయి టీఆర్ టోకెన్స్ ద్వారా. సో టీఆర్ టోకెన్స్ మీద ఫోకస్ చేయండి. టీమ్ బిల్డ్ అవుతుంది. మనకు ఇన్‌కమ్ వస్తుంది. టీఆర్ టోకెన్స్ వస్తాయి. దాని ద్వారా మనకు ఎన్నో కొన్ని ఫ్రీ కాయిన్స్. అట్‌లీస్ట్ 100 కాయిన్స్ రాని ఫ్రెండ్స్ ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఫ్యూచర్‌లో $1000 అవుతది. ఇప్పుడు బిట్ కాయిన్ ఫ్రెండ్స్ మన దగ్గర 10 బిట్ కాయిన్‌లు, 20 బిట్ కాయిన్‌లు, 100 బిట్ కాయిన్‌లు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క బిట్ కాయిన్ ఉన్నా నా దగ్గర చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఎందుకంటే దాని వాల్యూ 35 లాక్స్ ఉంది. నెక్స్ట్ 1.5 ఇయర్‌లో 1 క్రోర్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఒక బిట్ కాయిన్ వాల్యూ. ₹1,00,00,000 అవ్వబోతుంది ఒక్క బిట్ కాయిన్ వాల్యూ. మరి ఒక్క బిట్ కాయిన్ ఉన్నా చాలు అని ఎలా అయితే అనుకుంటున్నానో, అది స్టార్ట్ అయినప్పుడు దాని వాల్యూ 0 ఉన్నప్పుడు దీన్ని ఎవడు వాడతాడులే అని ఎవరైతే దాన్ని నెగ్లిజెన్స్ చేశారో, ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. అలానే మన మెటాఫోర్స్ కాయిన్ కూడా ఫ్యూచర్‌లో 100% రేట్ పెరగబోతుంది. ఎందుకంటే కమ్యూనిటీ ఉంది. తక్కువ కమ్యూనిటీ దగ్గర చాలా తక్కువ కాయిన్స్. జస్ట్ ఇంతవరకు 36 కోట్ల కాయిన్స్ మాత్రమే అయిపోయినాయి ఫ్రెండ్స్. సరే మొత్తం 46 కోట్ల వరకు మార్కెట్‌లోకి రాలేదు అనుకుందాం. నో ప్రాబ్లమ్. 46 కోట్లు కంప్లీట్ అయ్యేసరికి మన కాయిన్ ప్రైస్ ఫ్రెండ్స్ $5,00,000 ఉంటది. అంటే అసలు మీరే ఆలోచించుకోండి. దాని ప్రైస్ ఎంతుంటుందో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం చేసుకోండి. కాబట్టి ఎన్ని కాయిన్స్ వచ్చినా పర్లేదు. 10 కాయిన్స్ వచ్చినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఫ్రీ ఈజ్ ఫ్రీ. గిఫ్ట్ ఈజ్ గిఫ్ట్ అంతే. మనకు పెద్ద ఒక 1000 మంది సన్మానం జరుగుతున్న సభలో మనకు ఒక పెన్ గిఫ్ట్ ఇచ్చినా చాలు ఫ్రెండ్స్. దాని వాల్యూ ₹10 కావచ్చు. కానీ ఆ గిఫ్ట్ ఇచ్చిన ఆ సభ ఏదైతే ఉందో దానికి మనకు పెద్ద విలువొస్తుంది. అలానే కాయిన్స్ ఎన్నొస్తాయి మనకు టీఆర్ టోకెన్స్ ఒకటొస్తుందా? 10 వస్తుందా? 100 వస్తాయా? 1000 వస్తాయా? 10,000 వస్తాయా? పక్కన పెట్టేసేయండి. ఫ్రీ ఈజ్ ఫ్రీ. దాన్ని సంపాదించుకుంటామా లేదా అనేది మన మీద డిపెండ్ అయింది కాబట్టి అందరూ ఫోకస్ చేయండి. డెఫినెట్‌గా ప్రతి ఒక్కరం సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరం డెవలప్ అవుతాము. మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ మన లైఫ్ మొత్తం సెట్ చేస్తది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సంతోష్ సార్ ఇఫ్ యూ ఆర్ అవైలబుల్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద సెక్షన్. ఇంకా లీడర్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్‌గా మీరు మాట్లాడొచ్చండి. కో-హోస్ట్ ఉన్నవాళ్ళు. వెల్కమ్ సార్. Yes, yes. Thank you very much. Thank you very much, sir. నరేందర్ సార్‌కి ముందుగా ధన్యవాదాలు. అండ్ సో ఫ్రెండ్స్ మీరు అన్ని గమనిస్తూనే ఉన్నారు. మెటాఫోర్స్‌లో ప్రతి చోట మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రతి లీడర్ దగ్గర
ఎంతో కొంత వర్క్ చేసుకోవాలి, ఇన్కమ్ సంపాదించుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలనే విధంగా పనిచేస్తూ వెళ్తున్నారు. ఇక్కడ ఇంకా సంతోషకరమైన విషయాలు ఏంటంటే మెటాఫోర్స్ లో స్టార్టింగ్ లో జాయిన్ అయ్యి ఆ వివిధ కారణాల వల్ల ఆగిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళ ముందే ఫోర్స్ కాయిన్ అనేది పుట్టి పెరిగి ఇంతవరకు వచ్చినంత వరకు చూసుకోకుండా మర్చిపోయి తిరిగి వాళ్ళు చేసినటువంటి పొరపాటును తెలుసుకొని మళ్ళీ ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ఇప్పటికైనా మించలేదనుకొని, ఎందుకంటే ఓపెన్ మార్కెట్లకు వెళ్ళిన తర్వాత జరిగేటువంటి నష్టం కంటే ఇప్పుడు కొనిపెట్టుకొని ఇన్ని రోజులు వాళ్ళు వేస్ట్ చేసుకున్న టైంని కనీసం కొంతవరకైనా ఆ ఆ, సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది లీడర్స్, చాలా అంటే చాలా మంది లీడర్స్ మళ్ళీ ప్రయాణం మొదలెట్టారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం అందరు గమనిస్తున్నారు ఏంటంటే, అంటే ఎవరైతే తిరిగి ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా గమనించేది ఏంటంటే, మెటాఫోర్స్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత దీని విలువ అర్థం కాక ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి వేరే వేరే ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిపోయి అది పోయి ఇంకో దాంట్లోకి వెళ్ళి అది పోయి ఇంకో దాంట్లోకి వెళ్ళి అది పోయిన తర్వాత తిరిగి వెనక్కి చూస్తే మెటాఫోర్స్ మాత్రం ఎదుగుతూ ఇంకా ముందుకి ఇంకా స్పీడ్ గా వెళ్తుంది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాతనే, అంటే ఏదైనా హీరో విలన్ ఉంటే తప్ప హీరోకి వాల్యూ తెలవనట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత మోసం చేసే ప్రాజెక్టులు వాళ్ళు చూసిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ కి మెటాఫోర్స్ కున్న డిఫరెన్స్ ఇంకా క్లియర్ గా బలంగా వాళ్ళకి అర్థమైపోయింది. మనం చెప్తున్న మాటలు, మనం చెప్పిన మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు థియరీ అయితే బయటికి వెళ్ళి వేరే ప్రాజెక్ట్స్ లో ప్రాక్టికల్స్ నేర్చుకొని అసలు ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటది, ఎలా ఉండకూడదో నేర్చుకుంటున్నారు, ఎలా ఉండాలో మెటాఫోర్స్ చూసి తెలుసుకుంటున్నారు. తిరిగి ప్రయాణం చేసి వాళ్ళు చేసిన పొరపాటుని ఇంకొకరికి చేయకుండా వాళ్ళే సరిదిద్దుతూ మళ్ళీ అందరిని ప్రయాణం చేస్తున్నారు. సో ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా ఫ్రెండ్స్, ప్రతి మాట కూడా మెటాఫోర్స్ లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అంగీకరించే మాటలే. అవసరమైతే మెటాఫోర్స్ ని ఒక వేరే ఒక లీడర్ని కలుస్తానికి వెళ్ళినప్పుడు, ఒక 2 రోజుల క్రితం నేను నరేంద్ర సార్, రాకేష్ సార్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆర్గ్యుమెంటే నడిచింది. వాళ్ళకి మెటాఫోర్స్ గురించి కానీ దాంట్లో ఉన్న టెక్నాలజీ గురించి కానీ అవగాహన లేక మెటాఫోర్స్ ని వేరే ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేస్తూ వాళ్ళు మాట్లాడిన మాటలకి చాలా చాలా కోపం వచ్చింది. కానీ వాళ్ళ అవగాహన లోపంతో ఇవన్నీ మాట్లాడుతున్న సంగతి అర్థమై మన నిదానం పడి దాంట్లో ఉన్న విషయాలన్నీ వాళ్ళకి తెలియజేసిన తర్వాత ఇలా కూడా ఉంటాయా ప్రాజెక్ట్స్ అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను. సో ఇదంతా కూడా మనకి వాస్తవాలు తెలుసు కాబట్టి, దీంట్లో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసు కాబట్టి మనం ఇంత ఖచ్చితంగా ఉంటున్నాం. సో ఇప్పటికైనా ఇంకా ఎవరైనా మెటాఫోర్స్ లో కొద్దిగా ఆగిన వాళ్ళు, మెటాఫోర్స్ లో తిరిగి ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎటువంటి ఆలస్యం చేయకుండా, అనుమానాలు అనేది వదిలిపెట్టంగా ఆ పదవి మన మెటాఫోర్స్ లో వాడకూడదు. ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా చేసుకోండి. ఎందుకంటే మెటాఫోర్స్ కాయిన్ రేట్ అన్నది మరొక 1-2 రోజుల్లో మళ్ళీ పెరుగుతుంది. ఈసారి పెరిగినప్పుడు మళ్ళీ కాయిన్స్ ఇంకా తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఎవరైతే నేను బిజినెస్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాను, లేదా బిజినెస్ నా స్లోగా అవుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఇటు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అన్నిటి మీద దృష్టి పెట్టండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర సార్, వన్స్ అగైన్ మంచి అద్భుతమైన సెషన్ మాకు అందరికి ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ సార్. ఓవర్ టు యూ. నరేష్ సార్ లేనట్టున్నారు. ఓకే, రాకేష్ సార్ మీరే హోస్ట్ గా ఉన్నారు సార్. రాకేష్ సార్. ఓకే సార్, సంతోష్ సార్, ముగిద్దాము. రవి సార్ ఉన్నారా? ఉంటే మాట్లాడండి, లేదంటే ముగించేద్దాం లాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. రాకేష్ సార్ మీరు హోస్ట్ ఉన్నారు, మీరే క్లోజ్ చేయాలి. మళ్ళీ రేపు 8:25 జూమ్ లో కలుద్దాం సార్ అందరము. జై మెటాఫోర్స్. రాకేష్ రెడ్డి సార్ క్లోజ్ చేయండి.